తీరాడు అంతే, ఇన్స్పైర్ అయ్యాల్సిందే వాడు. సో ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే సమాజాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి మంచి పౌరులు రావాలి, అంతే కదా. ఏ రకంగానో సమాజాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, టెర్రరిస్టులు, మిలిటెంట్లు ఇలాంటి వాళ్ళు పుట్టకూడదు. వాళ్ళు ఏం పుట్టుకతో అలా రారు, ఎక్కడో ఒక చోట అలా తయారయ్యారు వాళ్ళు. అంటే ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో వాడి అల్లరి ఏదో తొండ ముదిరి ఓసర వీళ్ళే అయిందన్నట్టు వాడు అల్లరి. వాడు పుట్టుకతోనే వాడు టెర్రరిస్ట్ కాదు, పుట్టుకతోనే వాడు తప్పులు చేయలేదు. సో ఇలాంటివన్నీ మనం వింటున్నప్పుడు ఓకే, ఈ సమాజంలో ఇటువంటి అంటే అసంఘటిత చర్యలకి పాల్పడుతున్న వాళ్ళు ఎందుకు తయారు కాబడుతున్నారు, ఎక్కడ తయారు కాబడుతున్నారు, ఎవరి వల్ల వాడు అలా మారుతున్నాడు? అది ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రాబ్లం వల్ల, లేకపోతే వాడు చదువుకున్న ఎన్వైరన్మెంట్ వల్ల? ఒక పిల్లవాడు మంచిగా మారినా చెడుగా మారినా 3 విషయాల్లో వాడు వాడిని మార్చుకుంటాడు. ఒకటి, వాడు చదువుకున్న స్కూల్, కాలేజ్, ఏదైనా యూనివర్సిటీ, ఏదైనా వాడు చదువుకునే ప్రాంతం. 2, వాడు నివసిస్తున్న ప్రాంతం. 3, సమాజం. ఈ 3 చోట్ల కూడా వాడు తిరుగుతూ, చూస్తూ, వింటూ తయారు. అయితే మనం ఏం చేయాలి? టీచర్గా మనకేం బాధ్యత? వాడు ఇంట్లో ప్రాబ్లం ఉంటే నేనేం చేయగలను? వాడు సొసైటీలో ఉన్న వేరే శక్తుల్ని ఇన్స్పైర్ అయితే నేనేం చేయగలను? అంటే ఈ 4 వాల్స్ మధ్యన ఒక మాంత్రికుడు లాగా వాడి మైండ్ స్టేటస్ ని మార్చగలగాలి. అదే కఠినతరమైన కత్తి మీద సాముగా మనం పేర్కొనబడుతున్న టీచర్ యొక్క వృత్తి. అది కేవలం వృత్తి కాదు, ఓకే, అది ఒక బాధ్యత. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు జస్ట్ ఎన్లైటన్ ఆల్ దీస్ పాయింట్స్, టు రికలెక్ట్ ఆల్ దీస్ పాయింట్స్. ఇంకా మనం ఏ రకంగా అయితే ఒక స్టూడెంట్ కేస్ స్టడీ అంటాం కదా, అది చేసి వాడికి ఉన్న ఇబ్బందులు కనుక్కుంటూ వాడు ఎలా మార్చగలం అనేది చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయం ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ రోజు గురించి ఒక పాయింట్ చెప్తాను. నేను రోటరీ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో అన్నిటికన్నా మంచి కార్యక్రమం దీనిగా నేను ప్రస్తావించగలను. ఎందుకంటే ఒక గురువుని గౌరవించుకోవడం. లాస్ట్ ఫ్యూ మంత్స్ మనం ఈ పాండమిక్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల ఉద్యోగాలు పోయినాయి. చాలా చోట్ల ఎందుకు ఏ పని చెయ్యాలో తెలియని స్టేజ్ లో టీచర్స్ వెళ్ళిపోయారు. అలాంటి స్టేజ్లో కూడా ఎక్కడో ఒక మంచి ఆసరా దొరకడం, వాళ్ళ నుంచి వీళ్ళు ఇబ్బందుల నుంచి కొంచెం బయటపడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకి మిత్రులు, శ్రేయోభిలాషులు. అయితే ఎప్పుడు కూడా మనం కృంగిపోకూడదు. పిల్లలకి చెప్పే పని మనం చేయాలి ఫస్ట్. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోవడం కాకుండా మనం ఏం చేయగలం, దీన్ని ఎలా ఓవర్టేక్ చేయగలం, ఎలా ఓవర్కమ్ అవ్వగలరు. చాలా న్యూస్లు విన్నాం టీచర్స్ గురించి. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ చాలా బాధ కలిగిస్తున్నాయి. అలా ఎక్కడికి ఎప్పుడు జరగకూడదని, మన వంతు మనం ప్రతి ఒక్కరికి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనం చేస్తున్న ఈ గౌరవ సత్కారం, ఇక్కడికి వచ్చిన వీళ్ళకి స్పెషల్ గా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిథున్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మంచి టీచర్స్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఒక టీచర్ ని మర్చిపోలేను. 2 months బ్యాక్ 67 టీచర్స్ కి ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం. వాళ్ళకి ఏదో కొంచెం సహాయం అందిద్దాం. సహాయం కాదు, షేర్. నాకు ఈ రోజు ఉంది, నేను ఇచ్చాను, రేపు వాడుతుంది వాడిస్తాను. ఏదో షేర్ చేయాలని చెప్పి 67 టీచర్స్ ని లిస్ట్ అవుట్ చేసాం. చేసినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. అలాంటి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందులో ఒక టీచర్ దగ్గరకు వచ్చి, సారీ అండి నేను తీసుకోవట్లేదు. నేను నిజంగానే స్టన్ అయ్యాను. ఏంటి సార్ ఏమైంది, మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా, హర్ట్ అవుతున్నారు? కాదండి, నిన్న ఒక టీచర్ని నేను మీట్ అయ్యాను, నాకన్నా చాలా ఇబ్బందులు ఉన్నాడు. సో దయచేసి నా పేరు బదులు వాళ్ళ పేరు రాయండి. హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ వాట్ టీచర్ అంటే నాకన్నా
నేను ఇంకొకరికి ఎలా ఉపయోగపడగలను అని ఆలోచించారు అంటే, ఎప్పుడు తన గురించి తాను ఆలోచించుకోకుండా ఇంకొకరి గురించి ఆలోచిస్తున్నాడంటే దాని నుంచి ఏం కావాలి. సో సర్వీస్ చేసింది నేను కాదు ఆయనే అనిపించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మనల్ని స్థాయికి తీసుకొచ్చిన గురువుల్ని ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే ఈ చాలా చోట్ల పెద్ద పెద్ద మనిషి వివిఐపీస్ ఫేమస్ పర్సనాలిటీస్ లిస్ట్ లో నా నోబ్లెస్ట్ స్టూడెంట్స్ అని రాసుకున్నాను. అంటే నేను నా టీచర్ గురించి చెప్పుకోవడం కాదు, టీచర్ తన స్టూడెంట్ గురించి చెప్పుకోవడం. అంతకు మించిన సక్సెస్, అంతకు మించిన బ్లెస్సింగ్ టీచర్ ఎక్కడ ఉంటుంది, స్టూడెంట్ ఎక్కడ. So let us all have wonderful students and wonderful livelihood with all new builders of India. Thank you very much for giving this opportunity. Thank you. Thank you very much, Surabhi Sarda garu. చాలా వండర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. టీచర్స్ కోసం అలాగే సమాజం కోసం కూడా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, మనకి ఇక్కడ ఫిజికల్ గా ఇక్కడికి ఒక 10 మంది టీచర్స్ నేను పిలవడం జరిగింది. వాళ్ళని సత్కరించుకుంటూ, అలాగే ఈ కోవిడ్ టైంలో మేము చేయగలిగిన సహాయాన్ని రోటరీ క్లబ్ కాకినాడ ద్వారా అందజేయాలని నిశ్చయించుకుని మా క్లబ్ మెంబర్స్ డొనేషన్స్ ద్వారా ఇది చేస్తున్నాము. దీనికి సురభి సరదా గారిని ఆవిడ చేతి మీదుగా ఇవి అందజేయాలని, వీటిని కమ్యూనిటీ డైరెక్టర్ మిథున్ గారు అనౌన్స్ చేయాలని కోరుచున్నాను. ఇప్పుడు నేను వరుసగా పేరు చదువుతానండి. మన టీచర్స్ కి సత్కరించుకోవాల్సిన టీచర్స్ కి ఒక్కొక్కరిని లైన్ గా వచ్చి లిస్ట్ కి రమ్మని కోరుతున్నాను. ముందుగా ఎం శ్రీనివాస్ గారు, సైన్స్ ఫ్యాకల్టీ, ప్రగతి, సామర్లకోట. Thank you, sir, for accepting our felicitation. Thank you. నెక్స్ట్ రాణి గారు, సిహెచ్ రాణి గారు, ప్రగతి స్కూల్, సామర్లకోట. Okay. Okay. నెక్స్ట్ దుర్గా గారు, నారాయణ స్కూల్, కాకినాడ.
రత్నకుమారి గారు నారాయణ స్కూల్ కాకినాడ. సారీ రాజకుమారి గారు నారాయణ స్కూల్ కాకినాడ. నెక్స్ట్ ఎన్ అరుణ రత్నకుమారి ప్రగతి స్కూల్ కాకినాడ. వాళ్ళకేమీ రుణం లేదు, పిల్లలే చేస్తారు. నెక్స్ట్ ఎం విజయలక్ష్మి గారు ఆదిత్య స్కూల్ కాకినాడ. నెక్స్ట్ మూర్తి గారు భాస్కర్ టాలెంట్ స్కూల్. ఏ వెంకట నారాయణ మూర్తి గారు. నెక్స్ట్ అనూష గారు ప్రగతి స్కూల్ సామల్కోట్. రామకృష్ణ శాస్త్రి గారు హిందీ టీచర్. వెల్కమ్ సార్. ఈయన మా హిందీ టీచర్ మా స్కూల్ రామకృష్ణ శాస్త్రి గారు. ప్లీజ్ గివ్ హిమ్ a big round of applause.
ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే చాలు ఇవన్నీ మీ చేతుల్లో. అది తర్వాత Thank you, sir, for your services. Thank you, sir, for your services. Next, Krishnaveni garu, Narayana School, Kakinada. Thank you, Andy. Thank you, madam, and thank you our ఎవరైతే ఈ కంట్రిబ్యూషన్ కి సహాయపడిన మా రొటేరియన్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీచర్స్ వచ్చిన టీచర్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఇదే హెల్త్ తోటి అంటే కోవిడ్ వల్ల మనకు అన్ని ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి, కానీ అది తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ కోవిడ్ వల్ల మనకి జరిగినవన్నీ కూడా మనం అందరూ కూడా మన పిల్లలకి ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇంకా మనం క్వాలిటీ పెంచుకుంటూ మంచి సొసైటీలో మంచి చేంజ్ తీసుకొచ్చే టీచర్స్ కింద మనం ఎదగాలి. నా రిక్వెస్ట్, ఇప్పుడు ఎవరైతే ప్రెజెంటేషన్ చేశామో దాంట్లో ఒక ముగ్గురు టీచర్స్ ని ఒక 3 నిమిషాల చొప్పున మాట్లాడించాలనుకుంటున్నాము. I request Vijayalakshmi garu to come and speak a few words. సభకు ఇచ్చేసిన తోటి ఉపాధ్యాయులందరికీ, రోటరీ క్లబ్ కాకినాడ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారం. ఇప్పుడే మేడం గారు, సురభి మేడం గారు చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. అందరికీ ఉపాధ్యాయులు అంటే ఎలా ఉండాలి, విద్యార్థిని ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా చేస్తే టీచర్ వైపు విద్యార్థి తన మైండ్ మార్చుకుంటాడు. అంటే టీచర్ పాత్ర చాలా ముఖ్యమైనది. టీచర్ పాత్ర అని చెప్పుకుని వచ్చారు అంతా నిజమే, కానీ విద్యార్థికి చదువు ఎందుకు అవసరం, విద్య అనేది ఎందుకు అవసరం అనేది నా ముఖంలో ఏదో చెప్పాలని వచ్చాను నేను. విద్య అవసరమా అనే మాటలో, అనే పదంలోనే విద్య చాలా అవసరము అనే విషయం కనిపిస్తుంది మనకి.
విద్య అనేది లేకపోతే ఎలా ఉంటాడు? అంటే శ్రీరాముడి గురించి ముఖ్యంగా మేడం గారు చెప్పారు. నిజమే, శ్రీరామ నేను కూడా క్లాస్ లో ఇప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటాను స్టూడెంట్స్. శ్రీరామ went to గురుకులం. Why Srirama went to గురుకులం? I am asking always. In this way, I can motivate my students always. నా వైపు తిప్పుకుని నేను చెప్పుకుంటాను, కానీ ఇక్కడ విద్య అనేది ఎంతవరకు అవసరం? విద్య లేకపోతే ఎలా ఉంటాడు? విద్య లేకపోతే ఒక ఆలోచన శక్తి అనేది ఉండదు, మంచిగా ఆలోచించలేడు ఏ విషయం కూడా. భవిష్యత్తులో పెద్ద ఎదిగిన తర్వాత చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది లేకపోవడం వల్ల ఒక యువకుడిగా ఒక కుటుంబాన్ని కానీ ఒక సొసైటీలో కానీ మంచిగా నడుచుకోవడం అనేది రాదు. ఎలా నడవాలి, ఎలా ఇతరులతో మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం వాడికి తెలియకుండా పోతుంది. అందువల్ల చదువు, విద్య అనేది చాలా అవసరం. అసలు విద్య అనేది ఎక్కడ మొదలవుతుంది? ఇంట్లోనే. తల్లి దగ్గర మదర్ ఇస్ ఎ ఫస్ట్ టీచర్ ఆఫ్ ఎ చైల్డ్. మదర్ చాలా, అంటే తల్లిగా తన బాధ్యత, తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉండొచ్చు, కానీ తండ్రి కన్నా తల్లి పాత్ర ఎక్కువగా ఉంది ఇక్కడ. తల్లియే టీచర్ అన్ని కూడా బోధిస్తుంది, ఇలా ఉండాలి, అలా చెయ్యాలి అన్ని. కానీ విద్య అనేది స్కూల్కి వచ్చిన తర్వాత, బడికి వచ్చిన తర్వాత టీచర్ చేతిలోనే ఉంటాడు విద్యార్థి ఎప్పుడు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ నేర్చుకున్న విద్యలో ఏం నేర్చుకుంటాడు అక్కడ? మంచి నడవడిక, డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది లేకపోతే చదువు రాదు, ఏ సబ్జెక్టు కూడా నేర్చుకోలేడు. ఫస్ట్ టీచర్ చేయాల్సింది క్లాస్ లో ఎలా కూర్చోవాలి, ఎలా ఉండాలి. కూర్చుని టీచర్ వైపు చూస్తేనే కదా వాడు, ఇప్పుడు నేను మీకు ఏదో 4 పదాలు చెప్పాలనుకుంటున్నాను, నా వైపు చూస్తేనే కానీ కొంతమందికి అర్థం అవుతుంది. నా పద్ధతి కూడా అంతే. మేడం గారు చెప్పినంతసేపు, అందరూ స్పీచ్ ఇచ్చినంతసేపు వాడి ఫేస్ లో చూడకపోతే ఐ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అలాగే నేను టీచర్ గా నా స్టూడెంట్ నా వైపు తిప్పుకుంటాను, నా వైపు చూడకపోతే, నా ఫేస్ చూడకపోతే అసలు నేను ఎగ్రీ అవ్వను. ఫస్ట్ అక్కడ నుంచి టీచర్లు మొదలు పెడతారు జీవితం అనేది. తన వైపు మార్చుకోవడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. కొత్తగా స్టూడెంట్ ఈ క్లాస్ కి వెళ్ళినప్పుడు మొదటిసారిగా జూన్ 12 అసలు స్కూల్ తెరుస్తారు. ఆ రోజు నుంచి ఒక 10 రోజులు మోటివేట్ చేసి 10 రోజుల్లో మన హ్యాండ్స్ లోకి తెచ్చేసుకోవాలి స్టూడెంట్. తెచ్చుకుని అప్పుడు ప్రతి ఒక్కరిని ఆల్రెడీ మనం 10 రోజుల్లో చదవగలుగుతాం. వాళ్ళ మనసుల్ని చదవగలిగితేనే వాళ్ళకి సరైన విద్య అందించగలం. విద్య అనేది నేర్చుకునే దారిలో నడవడిక, మంచి నడవడిక నేర్చుకుంటాడు. మంచి నడవడిక వస్తుంది అంటే డిసిప్లిన్ ద్వారా అన్ని వస్తాయని నేను అంటాను. మార్క్స్ ఇంపార్టెంట్, మార్క్స్ ఇంపార్టెంట్ ఏం కాదు, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేకపోతే విద్య అనేది రాదు. ఆ విద్య కోసం ఎంతో శ్రద్ధగా తల్లిదండ్రులు పంపిస్తున్నారు స్కూల్కి, కానీ సరే నా టైం ఇక్కడ ఎంతో చెప్పుకోలేకపోయిన 4 కూడా. కాబట్టి విద్య అనేది లేకపోతే మనిషి సొసైటీలో బ్రతకడం చాలా కష్టం. క్రైమ్ వైపు వెళ్ళొచ్చు, సొసైటీని డిస్టర్బ్ చేయొచ్చు. కానీ ఇక్కడ విద్య ద్వారా విద్య చాలా అవసరం. దీనికి ఒక టీచర్స్ మాత్రమే కాదు, తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉందని నేను చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మనకి సమయాభావం వల్ల, అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మన మీటింగ్ యాక్చువల్ గా 1 అవర్ లో క్లోజ్ అవ్వాల్సింది ఎక్స్టెండ్ అయిపోయింది. అందువల్ల మనం ఖచ్చితంగా 3 నిమిషాలను ముగించుకోవాల్సి వచ్చింది. నా రిక్వెస్ట్, రామకృష్ణ శాస్త్రి గారు ఒక 3 నిమిషాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి విద్యార్థికి కూడా గురువే
ఎదురుకుండా కనిపించేటటువంటి ఓ దైవం, మంచి విషయాన్ని చెప్పగలిగేటటువంటి శక్తి. తర్వాత ఇందాక మేడం గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. దాని ద్వారా మనం ఎన్నో విషయాలు గ్రహించగలిగాం. అయితే మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఇలాగా టీచర్స్ని గౌరవించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఇలాగే చక్కగా వాళ్ళు తోటి వారిని గౌరవించి వారికి తోడ్పడుతూ ఫ్యూచర్లో వారికి మంచి భవిష్యత్తు కలగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి రామకృష్ణ శాస్త్రి గారు, మన్నించాలి 3 నిమిషాలు ఇచ్చినందుకు. శ్రీనివాస్ గారు సబ్మిట్ చేసిన నమస్కారం. వెయిటింగ్ మీద ఉన్న ప్రతి ప్రెసిడెంట్ గారు, ఫౌండ్ కుమార్ గారికి, సెక్రటరీ సుధీర్ గారికి, సుధీర్ గారికి, లేసారి గారికి, తోటి ఉపాధ్యాయులు కూడా నమస్కారం. చాలా విషయాలు మేడం గారు మాట్లాడారండి, లేదు సార్ కూడా మాట్లాడారు. శాస్త్రి గారు మీకు చెప్పడానికి చాలా విషయాలు మీకు లేదు సార్, అయితే కొన్ని విషయాలు చెప్తాము. గురువు అనేది నమ్మకం అండి. గురువు అనేది విద్యార్థి ఖచ్చితంగా నమ్మకం. గురువు చెప్పిన దాన్ని విద్యార్థి పాటిస్తారు. కాబట్టి మనం చెప్పే విషయం అనేది ఖచ్చితమైనది. సో ఉపాధ్యాయుడిగా మనం చేసే పనిలో ఖచ్చితమైన విషయాలు మాత్రం విద్యార్థి మనం అందించాలి. అలాగే గురువును కూడా విద్యార్థి నమ్మాలి. ఒక మంచి గురువు లభించడం ఎలాగో అలాగే మంచి శిష్యుడు లభించడం కూడా అది అదృష్టం. మంచి శిష్యుడు లభిస్తేనే ఏదో ఉపాధ్యాయుడికి పేరు వస్తుంది. సో అలాంటి పేరు రావాలంటే, ఉపాధ్యాయుడికి పేరులో రావాలంటే మంచి శిష్యుడు కూడా వస్తుంది. సో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నమస్కారం. ఇప్పుడు ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో మా రొటేరియన్స్ ఒక 10 మంది ముందుకు వచ్చి ఈ సహాయాన్ని అందజేశారు. వారి పేరు చదువుతున్నాను. మసీన్ మేడిశెట్టి గారు, తడాల వరప్రసాద్ గారు, సుందర్ పులసానిపల్లి గారు, పిడిజి ఆంజనేయమూర్తి గారు, మాదాల వెంకటరమణ గారు, కపిల్ లునాని గారు, బాదం జయరామ్ గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, వెంకే శ్రీనివాస బాబా గారు, ఈశ్వరరావు పోలిశెట్టి గారు, వీళ్ళందరికీ కూడా మనందరం కూడా గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ ఉంటాయండి. Good evening to all my dear Rotarians. Wishing you all a happy Teachers' Day. Today, Rotary Club of IKEA Kakinada is with the initiation of Project Asha, sir, which was an initiative on the day of International Charity Day. And the theme of the project is to lighten up the dream of children. And we are, and the mission is from September 5th to September 20th. It is to raise the fund by involving all the Rotaractors, non-Rotaractors and Rotarians by all the respective clubs. So we are doing it under the Community Services Directory, sir. And the main theme of the project is we want to donate all the fund collected from this event to the deaf and dumb people. So we are here to announce the project Asha, sir. So we want your help from your side so that we can make this event more successful. Sure, Harshita. We are doing it in, through international wide, sir. So we are reaching to each and every club through the district ISDs so that every club of the Rotaractors can involve in the event. Yeah, thank you, Harshita. We'll definitely do our part through our club
Now I request Secretary Sudhir Garu to make other announcements. Good evening, Rotarians, friends, family who are watching us on Zoom and also participating in this meeting, and also for all those guests and invitees who are here present with us physically as well. Very good evening to you all, and happy Teachers' Day to all those who are here, and also to all those who have tuned in onto Zoom today. At the very outset, we regret for the technical glitch and the inconvenience that has caused to you, so we apologize for that. We'd like to thank our meeting sponsors today, Rotarian Puram Vinil Garu, Shanti Plastics. They sell plastic baskets, buckets, chairs, and they also deal with Shanti pipes, pipes that are from 20 mm to 250 mm. They're also the authorized dealers of Prestige and Asian Paints, and also distributors of Parryware sanitary ware. We'd also like to thank Rotarian Rajesh Garu, Raj Lakshmi Jewelers, a gold and silver showroom in Yana. We thank Rotarian K. Murthy Garu, Sri Solutions, a multiple branded computer shop in Kakinada located in Subhadra Arcade. We also like to thank Rotarian Vishnu Vadapalli Garu, VNB Saloon. We also thank Rotarian Ravi Kumar Garu, Dian Dairy. Dian Dairy sells milk and milk products that include culture products, paneer, ghee under the Dian Dairy brand. The company has a varied portfolio with processed food like lassi, buttermilk, rose milk, etc. We thank Rotarian Praveen Chaudhary Garu, Coastal Automation 5. Secure your home and office with automation solutions from Coastal Automations, and play with it from anywhere in the world just on your mobile. We'd also like to thank Rotarian Masen Garu, Sarora International, architecture, lighting for home, office and malls, solar solutions for domestic and commercials. We thank Rotarian Dr. Durga Prasad Garu, Diet Hormone Hospital. And finally, we'd like to thank Rotarian Rahman Garu, Metro Watch and Opticals, multi-branded watch and optical store in Kakinada. There are a few birthdays coming up this week, so we wish Rotarian P.K. Srinivas Baba Garu on the 10th of September. He's celebrating his birthday. A very happy birthday to you, sir. And this week we have a couple of wedding anniversaries coming up. Advance wedding anniversary, Secretary Sudhir Garu. What a wonderful family trip. Enjoy the day. Thank you. And upcoming meeting, it's again on the 6th of September, which is the district membership seminar. And on the 10th of September, we have the members talk. So please stay tuned, and please join us on Zoom, YouTube, and Facebook Live as well. Once again, a happy Teachers' Day to you all. Thank you. Thank you, Sudhir Garu. So, next upcoming meetings lo మీరు చూసినట్టు సెప్టెంబర్ 6th ని డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ సెమినార్ జరుగుతుంది. దాంట్లో క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొవాలి. జూమ్ మీటింగ్ లింక్ అవన్నీ కూడా షేర్ చేయడం జరిగాయి. అది రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 9:45 కల్లా మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వాలి. అలాగే మన నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి థర్స్డే సెప్టెంబర్ 10th మెంబర్ స్టాక్ ఉంటుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటూ అందరికీ కూడా మళ్ళీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. Now the meeting is adjourned after national anthem.
सिद्धिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल